ఈరోజు లంచ్లో టొమాటో పప్పు చేస్తున్నానండి. ఇది నేను 10 నిమిషాల ముందు పప్పు కడిగేసి కుక్కర్లో పొయ్యి మీద పెట్టేసి, కానీ దీనికి క్యాప్ పెట్టలేదండి. క్యాప్ ఎందుకు పెట్టలేదు అంటే 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మనం ఒక 1 టీ గ్లాస్ కందిపప్పు, 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర కనిపిస్తుంది చూడండి, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు, 4-5 రెమ్మలు కరివేపాకు వేసానండి. వేసి పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి ముందు నేను ఒక 10 నిమిషాలు ఇలా ఉడకబెడతానండి. ఇలా చేయటం వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసానండి. చూపిస్తానండి. ఇదిగోండి వెల్లుల్లి రెమ్మలు. ఇవి వేయటం వల్ల ఏంటంటే, ఇప్పుడు మనకి పూర్వకాలంలో అంటే ఏది తిన్నా మనకి ఏ ప్రాబ్లం ఉండేది కదండి. మేము చిన్నప్పుడైతే అసలు మా మదర్ పప్పు చేస్తే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి అలా లేదండి. ఇప్పుడు అన్ని మందులు వేసి పండిస్తున్న పంటలు. దానివల్ల ఇప్పుడు జనాలకి పప్పు తినాలంటే భయపడుతున్నారండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి. అసలు ఏంటి కూర అంటే పప్పు చేయొచ్చు కదా అంటే పప్పు అనే స్థితికి వచ్చేసారండి జనాలు. అలా రాకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండటం కోసం మనం పప్పు డైరెక్ట్గా ఎప్పుడు కుక్కర్లో ఇట్లా కుక్ చేయకూడదండి. ముందు మనం ఇలా కుక్కర్లో క్యాప్ పెట్టకుండా ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి. అది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవన్నీ వేసి మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవి వేసి ముందు ఒక 10 నిమిషాలు పప్పు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవైనా మనకు ఇష్టమైన మనం ఏ పప్పు చేయాలనుకుంటే అవి అప్పుడు తర్వాత వేసుకోవాలండి. ఇవాళ నేనైతే చిన్న బీరకాయ ముక్క ఉందండి. ఆ బీరకాయ 2 టొమాటోస్, 1 ఆనియన్, కొంచెం చింతపండు అండి, ఇవన్నీ వేసి ఇవాళ నేను పప్పు చేస్తున్నాను. 2 పెద్ద టొమాటోస్ అండి, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, 1 బీరకాయ ముక్క చిన్న ముక్క ఉంటే వేసానండి. ఇలా మనం ముందు అవన్నీ అట్లా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకొని దీనివల్ల మనం మన రుచికి తగినంత, మనం ఎంత కారం తింటామో అంత 1 టీ స్పూన్ సరిపోతుందండి. ఈ కారం సరిపోతుంది ఈ పప్పుకి. ఇది 1 టీ గ్లాస్ కందిపప్పు కాబట్టి దీనికి ఆ కారం సరిపోతుంది. పొయ్యిలో ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కారం కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్, ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ అండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని, ఒక పప్పు ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. ప్లస్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదండి. లో ఫ్లేమ్లో ఏదైనా సరే, ఒక పప్పు అనే కాదండి, ఏ కర్రీస్ అయినా ఏ వంట చేసినా కూడా మీడియం టు లో ఫ్లేమ్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటేనే ఏదైనా టేస్టీగా ఉంటుందండి. మనం హైలో పెట్టేసుకుంటే అది ఉడుకుతుంది కానీ సరిగా ఉండదండి, టేస్ట్ ఉండదు. అది దానిలో అదేదో హై ఫ్లేమ్లో పెట్టేయటం వల్ల అదేదో ఉడికింది అన్నట్టుగా ఉంటుంది కానీ మంచి టేస్టీగా అయితే రాదండి ఏ కర్రీ అయినా సరే. నాకు తెలిసినంత వరకు నేను లో ఫ్లేము, మీడియం ఫ్లేమ్ పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వంట చేస్తానండి. ఒక్క రైస్కేనండి నేను హై ఫ్లేమ్ పెట్టేది. సో టొమాటో పప్పు రెడీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి.